2 రోజుల తర్వాత చేసుకున్నావు. రేపు వస్తున్న నీ బర్త్డే నేను సెలబ్రేట్ చేయకూడదా? థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు కొత్త జీవితం స్టార్ట్ అయినట్టుంది. అది వీడేంటి ఎలా వచ్చాడు? అమ్మో, వీడు ఫ్యామిలీతో వచ్చింటున్నాడు. వీడు నన్ను చూశాడంటే నా విషయం మొత్తం ఆవిడ చెప్పేస్తాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా బాబు? సార్ చంద్ర గారు, నువ్వు చూసావా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. ఈయన శంకర్రావు గారిని మా బాస్. ఈ అమ్మాయి మీ మిస్సెస్సా? అవును సార్. పద్మావతి. హాయ్ మిస్టర్ రామ్. ఏం హాయోలేమ్మా. మేడం, నా పేరు అంజీ. ఈయన గారు ఆఫీస్లో పని చేస్తుంటారు. ఈయన గారి ఫైల్స్ అదే మీ ఫైల్స్ మోస్తుంటున్నానని చెప్తున్నాను. కూర్చొని మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి. అదే మీరు కూర్చునే టైం ఎక్కడుందని. తప్పదు కదరా మరి, గెస్ట్లు రిక్వెస్ట్ చేసినప్పుడు. అర్థమైంది సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఈ చైర్ కంఫర్టబుల్ గా లేనట్టుంది. కంఫర్టా పాడా ఆయన గురించి మీకు తెలియదమ్మా. ఆయన స్టైలే అంతా. అసలు మ్యాటర్ ఏంటంటే నువ్వు ఉండరా అంజీ, నీకెందుకంత ఆవేశం? నేను చెప్పుకుంటాను కదా. సరే సార్. ఏ లేదమ్మా, నేను కాలేజీలో చదివే రోజుల్లో పెద్ద క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఆశపడేవాడిని. 24 hours ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. వంగుని బాల్ ని బ్యాట్ తో కొట్టాలి కదా, అలా వంగుని అలవాటు అయిపోయి ఇలా అయిపోయి అన్నమాట. ఓహో, ఫైల్స్ వాళ్ళు కాదా? ఫైల్సా? అరే ఫైల్స్ అన్నావు కదా, ఆవిడ ఫైల్స్ అంటే ఏంటో డీటెయిల్ గా చెప్పు. ఫైల్స్ అంటే ఆఫీస్ ఫైల్స్ అండి. అవి కట్టలు మోసి తయారయ్యారని నా ఫీలింగ్ అండి. ఓకే ఓకే. ఒరే అంజీ సార్, ఒక్కసారి ముందుకురా. నీకు నెలకి జీతం ఎంత ఇస్తున్నానమ్మా? 3000 సార్. ఏ మూలకి రావట్లేదు. వచ్చే నెల నుంచి ఒక 500 ఇస్తున్నారు సార్. లేదు కట్ చేస్తా. ఇదే సార్ మ్యాటర్ అని చెప్పాను నేను. అమ్మా పద్మావతి. పద్మావతి, చంద్రం చాలా మంచివాడమ్మా. వెరీ గుడ్ జెంట్లమన్. మీ ఇద్దరిని చూస్తుంటే మంచి పేరే నాకెంతో ఆనందంగా ఉందమ్మా. వచ్చాను కానీ టిఫిన్ కూడా చేసే టైం లేదమ్మా. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నేను మళ్ళీ ఫ్యామిలీతో మీ ఇంటికి వస్తానమ్మా. స్నాక్స్ వద్దమ్మా. సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బఫే ఏర్పాటు చేస్తా ఇంట్లో. బాగుంటుంది, నిల్చొని తినొచ్చు. నువ్వు చెప్పటం వాడు ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా బాగుందయ్యా. అమ్మా పద్మావతి, వస్తానమ్మా. బఫే అరేంజ్ చేయ బాబు. సార్ నన్ను కొట్టపోతే ఆపరేషన్ చేసుకోవచ్చుగా. కొల్లంత ఊనమైపోయినది దిక్కుమాల బస్సు. ఇదిగో బాబులే, మాధవరావు గారి ఇల్లు మీకు ఎరికేనా? ఓ పెద్దమ్మా, ఏ మాధవరావు ఇల్లు? 5 అప్పచేళ్ళు ఉన్న మాధవరావు గారి ఇంటి కోసమే మా వచ్చినామండి. బాబు, ఆ ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పుదురు. అది ఇల్లు కాదే. మరి కత్తరవా? కాదు, లేడీస్ హాస్టల్. అవు గా హాస్టల్లా గా మాధవరావు వార్డెన్. ఏంటి వార్డెనా? బెదరని చెప్పినట్టు గుర్తే. ఓహో, అలా అన్నాడా? మొన్నటి దాకా అన్నని అనేవాడు, ఈ మధ్య బ్రదర్ అని కూడా చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఏదో చెప్పుకొని బాబు, ఆ బాబు గారి ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పు నాయన. బస్సులో కూకుని కాళ్ళు గుంటలెట్టేసినాయి. గట్లయితే ఇదేం చెట్టు ఎరికనా? మంచం చెట్టు. దీని కింద చల్లగా కుక్కున్నావు అనుకో, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆఖరికి పురుటి నొప్పులు కూడా పోతాయి. దా పెద్దమ్మా, పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు ఉడుం పట్టు, పట్టర పట్టు. పెద్దమ్మా, నువ్వు ఇక్కడే కూర్చో, మీ వాడిని తీసుకెళ్లి ఇల్లు చూపించొస్తాం, మళ్ళీ నేను తీసుకెళ్తాం. అరే పెద్దమ్మని మంచిగా చూసుకో. అలాగే మీరు రండి. పట్టండిరా. నేను ఇప్పుడు వచ్చేస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రారా రే. అదిగో చూడు, అక్కడ మోటార్ సైకిల్ ఒక అతను కూర్చున్నాడు చూడు, కనిపిస్తున్నాడా? నేను మరీ కథ నాకు కనిపిస్తున్నానా? మనిషి కూకున్నాడు కదండి, నాకు ఎలా కనిపిస్తాడు? వీడెవడ్రా బాబు? నేను చెప్పేది విను. ఆయన దగ్గరకు వెళ్ళి హిట్లర్ మాధవరావు ఇల్లెక్కడా అని అడుగు. హిట్లర్ మాధవరావా? హిట్లర్ ఆ ఇంటి పేరేంటి? కాదు, మా ఊరి పొరాలందరం కలిసి ఆయనకు బిరుదించడంలే. మోగిపోయే పేరు. అప్పుడే ఏమైంది? ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, నిజంగానే మోగిపోతుంది. బతుకున్నంత కాలం నీ మేలు మర్చిపోలేను. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఇక పట్టరా. బతికున్నాళ్ళు కాదురా పిచ్చి వెదవా, ఈ గంట నువ్వు బతికితే చాలు. ఇదిగో బెదరా, ఎట్లా మాత్రం ఇల్లు ఎరికేటి నీకు? ఏటా చూపు,
ఇట్లా మాధవరావు ఇల్లు ఎక్కడ అడిగినాడు కదేంటి వినపడదేంటి నీకు రా పెద్దమ్మ, నీకు కూడా చూపిస్తావు. నీ కొడుకు చూపించావు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయి పడుకుని పోయాడు. అదే అప్పుడే తమ్ముడు పోనాడా? ఎలాగానే తమ్ముడు పోయి ఉద్యోగం, అదే ఉద్యోగం బాబా. మెల్లగా నీకే ఎరికైతుంది కానీ గడు చూడు, ఇగో గాన మోటార్ సైకిల్ మీద కుక్కున్నాడు చూడు. ఆయన తనకి పోయి హిట్లర్ మాధవరావు కావాలి అని అడుగు, ఆయన చూపిస్తాడు. నువ్వు సగం పేరు చెప్పేవి చూపిస్తాడు. ఏ మాధవరావు గారా? నాకేం తెలుస్తుంది? అదే హిట్లర్, HITLER, హిట్లర్. ఎచ్చటీలు పిచ్చటీలు అంటే నాకే తెలుసవుతుందా? పెద్దమ్మా, నీకు అర్థమయ్యేలా నేను చెప్తానే. నువ్వు హిట్లర్ హిట్లర్ అనుకుంటూ అక్కడ వెళ్ళిపో, మొత్తం ఆడే అర్థమవుతాది. వెరీ వెరీ గుడ్ గుడ్, వెళ్ళిపో. తాగేస్తాంగున్నాడా? మాపస్తాంగున్నాడా? దొంగనా సచ్చినాడు. అదేటి మర్చిపోనాను. ఇదిగా ఇలా మాధవరావు గారి పేరు ముందు అదేటో ఉంది బాబు. నాలుగు మీద ఆడేస్తుందో నోట్లో రాకుంటున్నది. అదేటి ఒంట్లే మాధవరావు గారికి ముందు అది ఏదో ఉందన్నారు. ఏట్రా అదే? ప్రాణాలు కాపాడుకుంటారే. నన్ను అవడానుకున్నా నువ్వంటే అప్పుగా. నీకేటైపోయినది కొడక? కాకొచ్చి పడిపోయినావా ఏంటి? ఓరు బాబు గమ్ముని పారేలో సోడా పుట్టి నాయన. ఎంత బాబా